హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ స్టైలిష్ అనే బడ్జెట్. 2 పీస్ కుర్తీ సెట్స్ కలెక్షన్లో పార్ట్ 1 వీడియో చూస్తారు కదండి. ఇది పార్ట్ 2. ఈ వీడియోలో కలెక్షన్ ఏంటంటే డిఫరెంట్ వెరైటీస్, మనకి అంగరక్క మోడల్లో, ఏ లైన్ మోడల్లో, సైడ్ స్లిట్ కుర్తీ టైప్ మోడల్లో 2 పీస్ సెట్స్ని చూడబోతున్నాం. ఇప్పటిదాకా కొంచెం ఎంబ్రాయిడరీ థ్రెడ్ వర్క్స్లో చూసాం కదా పార్ట్ 1లో. ఇప్పుడు వచ్చేసరికల్లా కొంచెం లేస్ వర్క్ వచ్చేసి, చందేరి వర్క్ వచ్చేసి, అలాగే చికెన్ కారీ వర్క్ వచ్చినాయి కూడా చూడబోతున్నాం, సీక్వెన్స్ వర్క్ బేస్డ్. ఆ కలెక్షన్ అయితే చూసేద్దామా మరి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి మంచి వీనెక్ బేస్డ్, మనకి మంచి పేస్టల్ కాంబినేషన్లో ఉంది. గ్రే, పర్పుల్, ఆనియన్ పీల్ కలర్, ఏదో థ్రాషింగ్ ప్రింట్ లాగా ఉందన్నమాట. మంచి డిజిటల్ ప్రింట్. ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి. సో ఇక్కడ నెక్ మోడల్ వచ్చేసరికి క్లోజ్ లుక్ తీసుకోండి. సారీ, మంచి గోల్డెన్ వీవింగ్ ఉంది, థ్రెడ్ వీవింగ్ ఉంది. ఇక్కడ పిస్తా గ్రీన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది. వీనెక్ మోడల్. అసలు డీటెయిల్స్ చూడండి. ఇదంతా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసి మిర్రర్ వర్క్ కూడా వచ్చేసింది. యోక్ పార్టే ఎలివేషన్ అనమాట. మిగిలినంతా ఫ్లోరల్ థ్రాషింగ్ ప్రింట్, డిజిటల్ ప్రింట్ అనమాట. సైడ్ స్లిట్ అండి, 3/4 హ్యాండ్స్. హ్యాండ్స్కి ఇలా ఫైనల్గా కాటన్ ఇచ్చి మనకి జరీ లేస్ వర్క్ ఇచ్చారు, కాటన్ ఫినిష్. అండ్ బాటమ్ వచ్చేసరికల్లా చక్కగా జామెట్రికల్ డిజైన్ అంటారు. సో ఎలాస్టిక్ బ్యాండ్ ఉంది, స్ట్రైట్ కట్ ప్యాంట్. మనకి దీనికి పాకెట్ ఏమి ఇవ్వలేదండి, సో దీనికి పాకెట్ లేదు. ఇది 2 పీస్ సెట్. దీన్ని మనం ఇలాగే వేర్ చేయొచ్చు, లేదా మంచి మిక్స్డ్ దుప్పటా టైప్, అంటే మల్టీ కలర్ దుప్పటా వేర్ చేస్తే కనుక కాంబో చాలా బాగుంటుంది. ఆర్ ఎల్స్ యూ కెన్ గో అహెడ్ విత్ దిస్ 2 పీస్ సెట్. నెక్స్ట్ వచ్చేసి మంచి మనకి సాఫ్ట్ కాటన్లో అంగరక్క మోడల్ అనమాట. అంటే సైడ్కి మనము ఇలా కట్టొచ్చి, ఇది చూసారా, ఆనియన్ పీల్ కలర్ అంటే పర్పుల్ కలర్ మనకి లేస్ వర్క్ వచ్చి అదే కంటిన్యూ అవుతుంది. దీన్ని అంగరక్క మోడల్ అంటారు అనమాట. సో ఇలా థ్రెడ్తో డివిజన్ వచ్చినట్టుంది, అంటే సైడ్కి మనం నాట్ వేసుకున్నట్టు. అలాగే హ్యాండ్ ఫినిషింగ్ కూడా మనకి లేస్ ఫినిషింగ్ ఇచ్చారు, చిన్నది లైక్ పైపింగ్ టైప్. సో ఈ హ్యాండ్కి కూడా. సో ఇది సైడ్ స్లిట్ అండి. సో మంచిగా బాగుంది, డిఫరెంట్గా ఉంది. కింద వరకు డీటెయిలింగ్ కొంచెం డిఫరెంట్గా వేయాలి. ఇది వచ్చేసి కనుక స్లైట్ కాలర్, మరి హై నెక్ కాలర్ కాదు, స్లైట్ కాలర్ నెక్ అనమాట. సో చూడండి, ఎక్కడ మీకు ప్లెయిన్గా వదలలేదు, మంచి ప్రింట్తో వచ్చేసింది. సో దీనికి కాంట్రాస్ట్గా ఇక్కడ ఏదైతే మనకి అక్కడక్కడ ఫ్లవర్ కుటీస్ ఉన్నాయో దాని కలర్లో మనకి బాటమ్ ఇచ్చేసాడు. మంచి ప్లెయిన్ స్ట్రైట్ కట్ ప్యాంట్, మంచి లైట్ పర్పుల్ కలర్ విత్ ఎలాస్టిక్. కంఫీగా ఉంది, సాఫ్ట్ కాటన్ లాగా ఉంది. ఇది 2 పీస్ సెట్లో మంచి ఒక డిజైనర్ అనుకోవచ్చు. ఇందులో డిజైన్ ఏముందా అంటే ఇది అంగ్రక్క మోడల్ అనమాట. ఇందాక మీకు పర్పుల్లో చూపించినప్పుడు ఎలాగైతే లేస్ వచ్చేసి ఒక సైడ్కి పోయిందో థ్రెడ్ వర్క్, ఇప్పుడు కూడా మనకి ఇది చూడండి, నెక్ యోక్ పార్ట్ అనేది డిజైన్ పక్కకు వెళ్ళి మనకి ఇదిగో ఇక్కడ మనకి ఇలా ఓవర్ స్లిట్ లాగా వస్తుంది, అంటే ఓవర్ కోట్ లాగా వస్తుంది. సో ఇక్కడ మనకి 2 knots ఇచ్చారు, సైడ్ రోప్ని మనము టై చేసుకునేటట్టుగా. ఇలాగా. సో దీన్ని అంగరక్క మోడల్ అంటారు. సో మీకు ఓపెనింగ్ ఉన్నట్టు ఉంటుంది, కానీ చూడండి కింద ఫ్రాక్ ఉండి సో పైన లేయర్లో వచ్చింది. మరి ఇది సైడ్ స్లిట్ అంటే ఇది సైడ్ స్లిట్ కాదు, ఏ లైన్. ఏ లైన్ అంటే మీకు సైడ్ స్లిట్ లేకుండా, అంటే కంప్లీట్ అంబరిల్లా అనార్కలి టైప్ ఉంటుంది. సో అనార్కలి అంబరిల్లా లుక్ ఇస్తుంది. సో ఇది అంగరక్క 2 పీస్. ఇక ప్రింట్కి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కంప్లీట్ ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ అనమాట. మనకి ప్రతి దగ్గర హ్యాండ్కి కానీ నెక్ కానీ ఇలా గోల్డెన్ జరీ లేస్ అటాచ్ చేసి ఉంది. సో బ్యాక్ ప్రింట్ అదే, సో ఫ్రంట్ ప్రింట్ అదే. సో బాటమ్ వచ్చేసరికల్లా
మనకి ఏ టాప్ మీద కుర్తీ మీద ఏ ప్రింట్ అయితే ఉందో అదే ప్రింట్ ఉంది. లైక్ వైట్ మీద చక్కటి ప్రింట్, ఫ్యాంట్ చాలా చాలా బాగుందండి. మంచి ఎలాస్టిక్ ఇచ్చాడు. ఫ్యాబ్రిక్ అయితే చాలా థిక్గా ఉందండి. సో ఎక్కడ ట్రాన్స్పరెన్సీ లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. సో చూడొచ్చు, లుక్ చాలా చాలా యూనిక్గా ఉంది. సో ఇది ఏ లైన్ 2-piece సెట్ అంగరక మోడల్. నెక్స్ట్ వచ్చేసి మరొక మంచి మిర్చి రెడ్ విత్ బ్లాక్ బాటమ్. ఈ కుర్తీలో ఈ 2-piece సెట్లో కొన్ని హైలైట్స్ ఉన్నాయి చూడండి. మీకు ఇక్కడ బ్లాక్ బార్డర్ లైన్ కనపడుతుందా? ఇదంతా మనకి పైపింగ్ అవుట్లైన్ ఇచ్చాడు. మీకు ఇక్కడ యోక్ పార్ట్ డివిజన్ ఎక్కడ వరకు వస్తుంది అని అంటే కంప్లీట్ వేస్ట్ లైన్ వరకు వస్తుంది. ఇది నైరా కట్, సో నైరా మోడల్ వచ్చింది, సైడ్ స్లిట్. సో మనకి మంచి హై వేస్ట్ కాకుండా కింద వరకు ఉంటుంది. ఇక్కడ సైడ్ వచ్చేసేసి మనకి నిట్టింగ్ ఇచ్చాడు, అంటే థ్రెడ్ ని టై చేసుకునే నిట్టింగ్ ఇచ్చాడు. సో మనము ఎలా అయితే వూల్ ఫ్యాబ్రిక్ ని నిట్ చేస్తామో అలా నిట్టింగ్ ఇచ్చాడు అనమాట. కంప్లీట్ ఇక్కడ ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ ఉంది చూడండి. కంప్లీట్లీ ఎంబ్రాయిడరీ లేస్ వర్క్ టు ద బాటమ్, టు ద సైడ్స్ అండ్ ఫుల్ బాటమ్. సో ఇక యోక్ పార్ట్కి వచ్చేసరికల్లా కంప్లీట్ ఎంబ్రాయిడరీ అనే కంటే కూడా ఫుల్ చికెన్ వర్క్ లాగా ఉంది, చికెన్ కారీ థ్రెడ్ వర్క్. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తే గుచ్చుకుంటుందేమో అనుకోవచ్చు, లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంది, గుచ్చుకునే ఛాన్సెస్ లేవు. సో మిర్రర్ వర్క్తో పాటు మనకి కంప్లీట్ చికెన్ థ్రెడ్ వర్క్ వచ్చింది. సో డీటెయిల్ ఇలా ఉంది. హ్యాండ్కి కూడా నీట్గా బ్లాక్ రెడ్ కాంబినేషన్ ఎవరికి నచ్చదండి. సో బ్లాక్ రెడ్తో పాటు వైట్ థ్రెడ్డింగ్ కూడా వాళ్ళు యూజ్ చేశారు, చాలా చాలా బాగుంది. ఫినిషింగ్ అయితే చాలా బాగుందండి, నీట్గా ఉంది స్టిచ్చింగ్ కూడా. సో బ్యాక్ ఇలా ప్లెయిన్ వచ్చేస్తుంది, ఫ్రంట్ వచ్చేసి డిఫరెంట్ మోడల్గా ఉంటుంది. సైడ్ నీటింగ్ ఇలాగా, టజల్స్ చూడండి భలే బ్లాక్ అండ్ రెడ్ కల్పించేశారు, నైస్. సో కాలేజ్ గోయింగ్ వాళ్ళు ఇది ప్రిఫర్ చేస్తే డిఫరెంట్ లుక్ వస్తుంది. సో ఇక బాటమ్ వచ్చేసి బ్లాక్, మనకి యూనివర్సల్ బాటమ్ వేరే ఏదైనా ఉందంటే కనుక బ్లాక్, దేని మీద అయినా కానీ కాంబో కింద వేసేయచ్చు. సో దీని ఎలివేషన్ వచ్చేసరికల్లా ఇది చూడండి, కంప్లీట్ ఫుల్ ఎలాస్టిక్ స్మూత్ ఫ్యాబ్రిక్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ఇది సాఫ్ట్ రేయాన్ అండి. ఫ్యాబ్రిక్ వచ్చేసేసి సాఫ్ట్ రేయాన్. మీకు ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే బాటమ్కి వచ్చేసరికల్లా ఎలిఫెంట్ ప్లాజో అంత పెద్దది కాదు, కానీ ఒక స్లైట్ ఎలిఫెంట్ ప్లాజో. అంటే మీకు ప్లాజో వచ్చి కొంచెం కింద బాటమ్ కొంచెం ఎన్లార్జ్ అయి ఉంటే కనుక దాన్ని మనం ఎలిఫెంట్ ప్లాజో అంటాం కదా, మరీ ఓవర్ ఎలిఫెంట్ ప్లాజో కాదు, స్లైట్ ఎలిఫెంట్ ప్లాజో టైప్ ఉంది. నార్మల్ ప్లాజో అయితే ఎండ్ టు ఎండ్ ఒకే సైజ్లో ఉంటుంది, అంటే హిప్ టు బాటమ్, నీ లెంత్ ఐ మీన్ యాంకిల్ వరకు. ఇది వచ్చేసరికి కొంచెం బాటమ్ అంటే యాంకిల్ టచ్ లైన్ మాత్రం మనకి ఎన్హాన్స్ అయి ఉంటే, ఎన్లార్జ్ అయి ఉంటే ఎలిఫెంట్ ప్లాజో అంటాము. సో ఇక్కడ చూసారా, మనకి ఏదైతే కుర్తీ డిజైన్ ఉందో ఆ కుర్తీకి సంబంధించిన రెడ్, బ్లాక్ అండ్ వైట్ చికెన్ కారీ ఫినిషింగ్ థ్రెడ్ వర్క్ ఆన్ బోత్ సైడ్స్. మీరు ఎప్పుడైనా ప్లెయిన్ కాటన్ టాప్స్ కావచ్చు, బ్లాక్ కావచ్చు, ఏదైనా ప్రిఫర్ చేసినప్పుడు యూ కెన్ గో విత్ దిస్ బాటమ్. అంటే బాటమ్ని ఇంకా దేంతోనైనా పేరప్ చేసుకోవచ్చు. మనకు ఒకటి ఉంటే చాలు కదా, 2-3కి పేరప్ చేస్తాం. సో కాలేజ్ గోయింగ్ వాళ్ళు బెటర్ గో ఫర్ దిస్. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ గ్రే. మనము మంచి 2-piece సెట్ అనొచ్చు, పార్టీ వేర్ అనొచ్చు. ఎందుకు అంత చమ్కీ వర్క్, హెవీ వర్క్ ఏం లేదు కదా అంటే ప్యూర్ చికెన్ కారీ వర్క్, చికెన్ వర్క్. సో ఇక్కడ మీరు చూస్తే మొత్తం చికెన్ కారీ వర్క్. సో మనకి యోక్ పార్ట్ మొత్తం వరకు కూడా కొంచెం ఆలియా మోడల్లో వచ్చినట్టు వస్తుంది చూడండి. మొత్తం వైట్ థ్రెడ్ చికెన్ కారీ వర్క్. హ్యాండ్ కూడా కంప్లీట్గా హ్యాండ్ మొత్తం కూడా బుటాస్ వచ్చేసినాయి, చికెన్ కారీ బుటాస్. సో ఇది ఏ లైన్ అండి, సో సైడ్ కట్ లేదు మీరు చూస్తే. సో కంప్లీట్ చూడండి, చికెన్ కారీ బుటాస్తో మొత్తం థ్రెడ్ వర్క్ బుటాస్తో మీకు బాటమ్ వరకు. ఈ బాటమ్ డిజైన్ చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. అసలు ఆ డిజైనే చాలా చాలా బాగుంది. సో సింపుల్ అండ్ డీసెంట్ అనమాట. సో దీని బాటమ్ వచ్చేసరికి సేమ్ సెల్ఫ్ కలర్
కాకపోతే ఎలిఫెంట్ ప్లాజో. ఇది ఎలిఫెంట్ ప్లాజో. ఇందాక నేను చెప్పిన దానికి దీనికి మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. సో మీరు చూడండి, కింద బాటమ్ ఫినిషింగ్ చూడండి, లెంత్ ఎలా ఉందో, 2 legs పట్టే అంత విడ్త్ ఉంది, అవునా? సో అందుకని దీన్ని ఎలిఫెంట్ ప్లాజో అన్నాం. వర్క్ చూడండి, అసలు ప్యూర్ ప్యూర్ చికంకారీ వర్క్. అసలు అసలు ఇది చూడండి, డీటెయిలింగ్, ఫినిషింగ్, అసలు మంచి మంచి ఫ్లవర్స్ ఆన్ బోత్ సైడ్స్, బోత్ లెగ్స్, మంచి ఎలాస్టిక్. సో రెండిటికి లైనింగ్ ఉండదండి, ఎందుకంటే రేయానే కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇది సాఫ్ట్ ఏ లైన్. సో బ్యాక్ సైడ్ ప్లెయిన్ వచ్చేసింది, ఫ్రంట్ మంచి చికంకారీ వర్క్. సో లుక్ ఇలా ఉంటుంది. అదండి, ఈ వీడియో కలెక్షన్ చూశారు కదా. మీకు ఏ ఆర్టికల్ అయినా నచ్చినట్టయితే గనక ఈ 2 piece సెట్ కుర్తీ కలెక్షన్ లో ఎవ్రీ డీటెయిల్ అండ్ ఫ్యాబ్రిక్ ఎక్స్ప్లెయిన్ చేయబడింది కాబట్టి మీకు ఆర్టికల్ కనుక నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి, వెంటనే డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసిన వాట్సాప్ నెంబర్ కి పింక్ చేసేయండి. మీ సైజ్ అవైలబిలిటీని బట్టి చెక్ చేసుకొని పర్చేస్ చేసుకోండి. మీడియం వచ్చేసి 38 అండ్ ఎల్ వచ్చేసి 40 అండ్ ఎక్సెల్ వచ్చేసి 42 అండ్ XXL వచ్చేసి 44. సో మీ బస్ట్ సైజ్ మెజర్మెంట్ ని బట్టి మీరు ఆ పర్టికులర్ సైజ్ ని పర్చేస్ చేయగలుగుతారు. సో ఫ్యాబ్రిక్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి, ఎవ్రీథింగ్ మీకు వీడియోలోనే ఎక్స్ప్లెనేషన్ ఉంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం. మరి పర్చేస్ చేయాలంటే ముందు మీరు ఈ ఛానల్తో ట్యూన్ అయి ఉండాలి కదా. సో త్వరగా స్టైలిష్ అనే బడ్జెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గనక నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని కలెక్షన్స్ చెప్పడం మర్చిపోయాను, ఇంకా ఈ 2 piece సెట్ కలెక్షన్ లో ఇంకా వేరే వెరైటీస్ చూడాలనుకుంటే కనుక స్టే ట్యూన్ టు స్టైలిష్ అనే బడ్జెట్. థ్యాంక్ యూ.